నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొంది. ఈ విషయాన్ని యూకేయు చెందిన డైలీ టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ పేర్కొంది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ పేరుతో ఓ వ్యాక్సిన్ తయారు చేసింది. ఇదే వ్యాక్సిన్ ను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. మన దేశంలో అత్యధికంగా తీసుకున్న టీకా ఇదే. ఈ టీకా ఒకరి మృతికి కారణం కావడంతో పాటు మరో 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్లు కేసులు నమోదయ్యాయి. దాదాపు 1000 కోట్ల పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో దావా నమోదైంది. జామీ స్కాట్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఏప్రిల్ 2021లో ఈ టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డగట్టడంతో తన మెదడు శాశ్వతంగా దెబ్బతిందని జామీ స్కాట్ తెలిపాడు. మరి ఈ కారణంగా తాను ఉద్యోగం చేయలేకపోయాయని, తాను చనిపోబోతున్నట్లు వైద్యులు తన భార్యతో చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోర్టుకు కోరారు. మరి జామీ స్కాట్ కేసును పరిశీలించిన కోర్టు ఆస్ట్రాజెనెకా కంపెనీ వివరణ కోరింది. కోర్టు నుంచి నోటీసులు రావడంతో ఆస్ట్రాజెనెకా స్పందించింది. వ్యాక్సిన్ తీసుకున్న 4 నుంచి 42 రోజుల వ్యవధిలో అతి కొద్ది మందికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్లు తెలిపింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ను టీటీఎస్ అని అంటారని కూడా ఆస్ట్రాజెనెకా తెలిపింది. కోవిషీల్డ్ వాడకంతో పాటు కొద్దిపాటి దుష్ప్రభావాలు నిజమేనని కోర్టుకు సమర్పించిన పేపర్లలో ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. చాలా అరుదుగా థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ కు కారణమవుతున్నట్లుగా ఆస్ట్రాజెనెకా తెలిపింది. దీనివల్ల రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ల కౌంట్ పడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. కోవిషీల్డ్ తో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా టీకా సామర్థ్యంపై వస్తున్న వార్తలను మాత్రం ఖండించింది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.